ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దీనికి సంబంధించింది మీ దగ్గర గ్రాండ్ అనే యాప్ అయితే ఉంటే ఓకే. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. లేకపోతే పిక్సార్ట్‌లో కూడా కాలేజ్ టైప్‌లో ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ఎక్కువ ఈ యాప్స్ గురించి ఎక్కువ చెప్పను. అర్థం చేసుకోండి మీకు. యాప్స్ గురించి మీరు టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని అప్డేట్ అక్కడే వస్తుంటది. ఏ యాప్ వచ్చినా కూడా అక్కడనే సెండ్ చేస్తాను. కాలేజ్ ఫోటో ఎడిటింగ్‌కి యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. నేను ఒకసారి చూపిస్తాను కూడా. ఓకే. ఇంతకుముందు చేసిన ఫోటో ఇది. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. లోగో చూసుకోండి ఒకసారి తెలుస్తది. ఓకే. ఇందులో మీ యొక్క ఫోటో ఏవైతే ఉన్నాయో అవి ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసి మీరు దీంట్లో ఎలా లేఅవుట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. రేషియో కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. నేను కొన్ని చూపించాను అంతే. దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. బెస్ట్ అవుట్‌పుటే వస్తది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే. ఓపెన్ అయితే చేసుకున్నా. దీంట్లో మీరు ఫాంట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫాంట్ అనేది అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే కాబట్టి ఇక్కడ మీ యొక్క లెటర్ మాత్రం చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా పైన టెక్స్ట్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎం అని ఉంటది. ఫుల్ నేమ్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఏమో ఇది కాదు. ఎగ్జాంపుల్‌గా ఎస్ పెట్టాను. కింద టెక్స్ట్‌లో కూడా లెటర్ అయితే ఉంటది. దాంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ అని పెట్టేశాను. ఈ ఎగ్జాంపుల్‌గా కింద మనకు హూ ఈజ్ ఎం అని ఉంటది. ఇందులో కూడా మీరు మొత్తం 3 ఫోటోస్ ఉంటది. సారీ 2 టెక్స్ట్ ఉంటది. ఆ 2 టెక్స్ట్‌లో కూడా చేంజ్ చేసుకోండి. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఎంని రిమూవ్ చేసి మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఈ ఫోటోస్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఈజీగా అయితే ఉంటది. ఇంతకుముందు కాలేజ్ ఫోటోస్ చెప్పాను కదా! ఆ ఫోటోస్ అనేది కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోండి. మొత్తం ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. అవి 1 ఆర్ 2 ఫోటోస్ ఉన్నాయి. అవే ఫోటోస్‌ని రిపీటెడ్‌గా ఇది చేస్తే మీ ఫోటో అయితే సెట్ అయిపోతది. ఓకేనా? ఓకే. ఇలాగైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ నేమ్ అయితే ఉంటది. మళ్ళీ మర్చిపోవద్దు నేమ్ అనేది. దీనికి కలర్ చేంజ్ చేసామంటే చేసుకోండి. ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా సంతోష్. ఓకే. షార్ట్‌కట్‌గా పెడదాం. ఓకే. ఇలా. ఓకే. సెట్ అయింది. దాని తర్వాత ఈ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఈ ఫోటోస్ మీరు ఈజీగా కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మొత్తం అయిపోయింది వీడియో అనేది. ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎంపీ4 ఫెయిల్డ్ అని వస్తే మీరు కొంచెం లో క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేయండి వచ్చేస్తది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.